హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం ట్రూత్ అండ్ డేర్ ని మింగబోతున్నాం. అలాగే వీడియోలో ఒక స్పెషల్ సెగ్మెంట్ కూడా ఉంది, దాని గురించి కూడా గట్టిగానే మాట్లాడుకుందాం. మరి ఇంకా లేట్ లేకుండా మీరు కమెంట్ సెక్షన్ లో అని కమెంట్ చేసేయండి, నేను వెళ్ళి ఇంట్రో చేసుకుంటా. ఫైర్ గర్ల్స్, వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే మావా. ద్రౌపది వస్త్రాపహరణంలో లాగే కొద్దీ చీరలు వచ్చినట్టు ఈ ఫైర్ గర్ల్స్ ఛానల్లో ఆపేసి ఉంటారులే అనుకున్న ప్రతిసారి ఏదో ఒక చెత్త చేస్తూనే ఉంటారు. మేము వచ్చేసి ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాం. రాడ్లు తిప్పబోతున్నాం అందరం. అబ్బో, గొప్ప గేమే ఆడుతున్నారు. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ మీరు ఈ గేమ్ ఆడుతున్నారు కాబట్టి దీనికి ట్రూత్ ఆర్ డేర్ అని తీసి ట్రూత్ అండ్ డేర్ అని పెట్టండి. ఎందుకంటే నువ్వు తీసుకునే ట్రూత్ అనే ఆప్షన్ లో ఎంత మందితో ఆ పని చేసావనే క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చేస్తున్నావు అంటే ఎంత డేర్ కావాలి? ఓకే డేర్. సరే, ఒక ఎగ్ తీసుకొని లోపల వాళ్ళు కొట్టుకోమని. లోపలంటే చాలా మీనింగ్ వస్తుంది. ఇంతకీ ఏ లోపల కరెక్ట్ గా చెప్పిసావండి. నీ లోపల ఓ, లోపలంటే ఈ లోపల. అయినా ఒక గుడ్డే అన్నారు, ఇక్కడ చూస్తే చాలా పెట్టినట్టున్నారు. ఓ సారీ అక్క, నువ్వు అమ్మాయివా అబ్బాయి ఏమో అనుకుని అలా అన్నాను. నీ వర్జినిటీ ఎప్పుడో 18 ఏజ్ లో చూడటానికి అందరూ చిన్నపిల్లల్లానే ఉన్నారు. ఇవేం బేకార్ క్వశ్చన్ లక్క. పైగా ఈ ముత్తైదువు సిగ్గుపడుతూ సమాధానం చెప్తుంది. పోగొట్టుకోవడానికి అదేమైనా వస్తువా? పోనీ దొబ్బుకెళ్ళిపోయినాడేమైనా నీ మొగుడా? కనీసం ఫ్యూచర్ లో నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు కూడా నీ మొగుడవడు. మాట్లాడు, బకరా అవుతాడు. లాస్ట్ టైం సెక్స్ ఎప్పుడు చేసినా? నేనా 1 వీక్. దీనమ్మ జీవితం. పొద్దున్నే లేచి ఇప్పుడే టీ తాగా అని చెప్పినంత ఈజీగా సెక్స్ చేసా అని చెప్తుంది. ఏ ఏజ్ లో జరగాల్సిన పనులు ఆ ఏజ్ లోనే జరగాలి, కానీ వీళ్ళకి పెళ్లికి ముందే అన్ని జరిగిపోతాయి. మళ్ళీ ఇది చాలదన్నట్టు 4 గోడల మధ్య ఉండాల్సిన వ్యవహారాన్ని ట్రూత్ ఆర్ డేర్ అనే పేరుతో మన నలుగురు మొహాన్న దెంగుతున్నారు. పోనీ అన్ని చేసేసినోడు తర్వాత అయినా వీళ్ళని పెళ్లి చేసుకుంటాడా అంటే 90% చేసుకోడు మావా. ఇంకా 9.9% క్వశ్చన్ మార్క్ ఏమావా. అంటే చేసుకోవాలా వద్దా, లేదంటే దీన్ని చంపేయాలా మనం చచ్చిపోవాలా అన్నట్టు. ఇంకా చివరిగా మిగిలిపోయిన 0.1% మాత్రం చేసుకునే ఛాన్స్ ఉంది మావా. కాకపోతే పెళ్ళయిన తర్వాత వాడిని కూడా వీళ్ళ బ్యాచ్ లో కలుపుకుని కంటెంట్ చేసుకోవడానికే చూస్తారు. అంటే ఏం లేదు మావా, ఈసారి ఆవిడ వేరే వాళ్ళతో డేర్ చేస్తూ ఉంటది. వీడు కంటెంటే కదా అని రికార్డ్ చేస్తూ ఉండాలి, అంతే. ట్రూత్ ఆర్ డేర్ ఈ గేమ్ ఆడొద్దు అని నేను చెప్పట్లేదు. ఎలాగూ కాంటెంట్ చేసి పెడుతున్నారు కాబట్టి ఎంటర్టైనింగ్ గా ఉండాలి, ఇరిటేటింగ్ గా ఉండకూడదు అంటున్నాను. ఒకసారి ఆ క్వశ్చన్స్ వినండి మావా. ఎప్పుడన్నా అజయ్ అన్న డ్రాయర్ వాష్ చేసినప్పుడు స్మెల్ చూసినావా? నీకైందా లడ్డు? లోపల నుంచి బ్రాడ్ తీసి బయటకు చూపించాలి లైవ్ లో. రే కొంచెం గ్యాప్ ఇవ్వండి రా. ప్రతి క్వశ్చన్ SEX అనే పదం చుట్టూరే తిరుగుతుంది కదరా. నిజానికి ఆ వర్డ్ ని నార్మలైజ్ చేసేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేసేది ఎవరికి తప్పులా అనిపించట్లేదేమో. పచ్చిగా తెలుగులో చెప్పాలి అంటే వీళ్ళకి దెంగులాట మీదే మోజు ఎక్కువ ఉన్నట్టుంది. ఇందాక చెప్పుకున్నట్టు పెళ్లి అయితే ఒకలా కంటెంట్ చేపిస్తారు, పెళ్లి అవ్వకపోతే ట్రూత్ ఆర్ డేర్ అని కంటెంట్ చేస్తారు. అలాగే ఇలాంటి అమ్మాయిల్ని 90% చేసుకోరని, 9.9% క్వశ్చన్ మార్క్ గాళ్ళని, ఇంకా 0.1% చేసుకునే వాళ్ళు ఉంటారని ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఇంకో బ్యాచ్ కూడా ఉంది మావా, అదే బ్రేకప్ బ్యాచ్. వీళ్ళ గురించి నాకు తెలియదు కానీ అవతల వాడు ఎవడైనా సిన్సియర్ గా లవ్ చేసి తర్వాత బ్రేకప్ అయ్యిందనుకో, వీళ్ళు దాని మీద కూడా కాంటెంట్ చేసుకుంటారు. అదెలా అంటే వీళ్ళు వేరే ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తారు. లైలా మజ్ను, దేవదాసు, పార్వతి లాగా వీళ్ళతో అమర ప్రేమ అనుకోవాలని చెప్పి బోరుని ఏడుస్తూ వీళ్ళ బ్రేకప్ స్టోరీ చెప్తారు. ఇంకంతే, ఆ ఏడుపు కొట్టి క్లిప్ కి బ్యాక్గ్రౌండ్ లో ఒక సాడ్ బీజిఎం వేస్తారు. మంచి కంటెంట్ చేసి కావాల్సినంత రీచ్ పిండేస్తారు. దేని జోలికి వెళ్ళకూడదో దాని జోలికి పొరపాటున కూడా వెళ్ళవద్దు, దానితో ప్రయోగాలు చేయవద్దు. గిరాకీ కాండం ప్యాకెట్ పెట్టుకోవాలనిపించింది. గట్టిగా ఒత్తుకో, షేప్ కనిపించినట్టు ఒత్తుకో. ఈ అమ్మ ప్రతిదీ కంటెంట్ ఏంట్రా మీకు? పర్సనల్ లైఫ్ అంటూ ఏముండదా మీకు? ఆహా, నేను అంటున్నానని కాదక్క, ఒకసారి వివేకంతో ఆలోచించండి. ఎప్పుడైనా ఎవరినైనా కూడా డాగ్ షాట్ లో ఇష్టం. ఎప్పుడైనా ఫోన్ వీడియో చూసి వాష్రూమ్ కొట్టుకున్నావు చెప్పు. మీ పేరెంట్స్ మిమ్మల్ని కన్నందుకు బాధపడరు, మీరు తప్పులు చేసినందుకు కూడా బాధపడరు. కానీ ఆ తప్పుల్ని కాంటెంట్ చేసుకుని అప్లోడ్ చేస్తున్నారు చూడండి, వీటికి ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకంటే నలుగురు అమ్మాయిలు కలిసి ఒక అపార్ట్మెంట్ తీసుకుని చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని అడ్డమైన వీడియోలు పెట్టుకుని సిటీలో ఎలాగోలాగా బతికేస్తారు. కానీ ప్రతి ఊర్లో డంప్ యార్డ్ ఉన్నట్టు మీ వీడియోలు ప్రతి ఏరియాకి చక్కర్లు కొడతాయి. కాబట్టి ఎక్కడో బతుకుతున్న మీ పేరెంట్స్ కి పలానా రంగయ్య గారి అమ్మాయి 10 మందితో ఆ పని చేసిందంట, పలానా కనకయ్య గారి అమ్మాయికి క్యారెట్లు సరిపోవట్లేదంట అని మీ వీడియో కింద కమెంట్స్ లో మాత్రమే కాకుండా మీ పేరెంట్స్ ముఖం మీద కూడా కమెంట్లు చేస్తా ఉంటారు. ఇంకా రిలేటివ్స్ గురించి సెపరేట్
డెఫినెట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మనకి అవసరం ఉంటే హెల్ప్ చేయరు గానీ వాళ్ళ ఇంటి పేరుకి ఏదైనా డ్యామేజ్ కలుగుతుంది అంటే 10 సార్లు ఫోన్లు చేస్తారు. సరే ఇది ప్రతి క్రియేటర్ ఫేస్ చేసే ప్రాబ్లమే అని చెప్పి మీ పేరెంట్స్ మిమ్మల్ని డిఫెండ్ చేద్దామన్నా సరే మీరేమైనా బజరంగ్ దళ్ లాంటి వాటి కోసం పోరాడుతున్నారా? బజార్ మనుషుల్లా ప్రవర్తిస్తున్నారు. నచ్చిన అమ్మాయికి కిస్ విత్ లిప్. భారత్ స్త్రీలు ఏంటి ఫేస్ అలా పెట్టావు? ఎప్పుడు చేయని పని ఏదో చేస్తున్నట్టు. ఇలాంటి డేర్లు నీకు డెడ్ ఈజీ కదా. అయినా ట్రూత్ ఆర్ డేర్ సిరీస్ లో ఇంకెన్ని వీడియోలు దింపుతారా? మీరు అడి తిప్పి ఇటు తిప్పి మళ్ళీ మింగించుకోవడం ఎలా, ఎంతమందిని మింగవు, ఈ క్వశ్చన్సే కదా ఉంటాయి. ఈ వీడియోకి అయితే 1 మిలియన్ ప్లస్ వ్యూస్ మావా. 500K ప్లస్ వ్యూస్ వీడియోలు అయితే 5 ఉన్నాయి. ఈ అమ్మ ఎంతమంది కరోనా కొడుకులు ఉన్నారా బాబు. వీళ్ళకున్న సబ్స్క్రైబర్ కౌంట్ కంటే వీళ్ళకి వచ్చే వ్యూసే ఎక్కువ. గట్టిగా మాట్లాడితే రీచ్ కోసం పొద్దున్నే లేచి బాత్రూమ్ లో ఏం చేస్తున్నారో వాటిని బ్లాగ్ చేసి పెట్టే టైప్ వీళ్ళు. వీళ్ళ వీడియోస్ లో బీప్లుండో బ్లర్లుండో, చెప్పకూడనివి చెప్తారు, చూపించుకోవడానికి చూపిస్తారు. అయినా కూడా యూట్యూబ్ వీళ్ళకి గైడ్ లైన్ స్ట్రైక్ లేవడు, $8 లేవడు, పైగా రీచ్ ఇస్తాడు. నేను ఇలాంటి వాళ్ళ మీద వీడియోలు చేస్తే మాత్రం ఇంత పెద్ద ప్రపంచంలో ఏనుగు గుద్దంత యూట్యూబ్ ఉంటే అందులో చీమ గుద్దంత రీచ్ కూడా ఇవ్వడు నాకు. ఓకే మావ, మరి ఈ ఫైర్ గర్ల్స్ గురించి ఇంకా మాట్లాడొచ్చు. బట్ మనకున్న రీచ్ కి మనం చేసే లెంత్ కి నేను అంత చించుకోలేను కాబట్టి రిమైనింగ్ పోర్షన్ మన సెకండ్ ఛానల్ SKR గ్యాంగ్ లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో పిన్నిడ్ కమెంట్ లో ఉంటది. అందులో కూడా ఇప్పుడే అప్లోడ్ చేశాను, చెక్అౌట్ చేయండి మావా. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ సెగ్మెంట్ లో రొట్ట బ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే AI రోత. నిజానికి కొన్ని టెక్ ఛానల్స్ నెత్తు నోరు కొట్టుకుంటున్నాయి. మీరు చేసే కాంటెంట్ లో ఏఐని ఇంక్లూడ్ చేయొచ్చు కానీ ఏఐ తోనే కాంటెంట్ చేయొద్దు, ఛానల్ ని రిస్క్ లో కూడా పెట్టుకోవద్దు అని ముద్దుగా చెప్తున్నాయి. కానీ కొంతమంది ఏఐ తోనే కాంటెంట్ చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు. హ్యూమన్స్ చేసే క్రింజ్ చాలదు అన్నట్టు ఏఐ తో కూడా చేపిస్తున్నారు. లంజముండా, నీళ్ళు అంత వేడుందా? లంజల గుంపులో పడే. లంజల గుంపులో పడేయద్దు, పందుల గుంపులో పడే. పూకు లంజా నా ఓటకాయల మీద ఉన్నాయి, వచ్చి పీక్కో. ఏంటివి నీ వట్టకాయలు? నిజానికి మనుషులే ఇంత దారుణంగా మాట్లాడినా మనకి ఇరిటేటింగ్ గా అనిపించదేమో, కానీ వీడు మాత్రం వాళ్ళతో చీరలు కట్టించాడు, జడలేపించాడు, మల్లెపూలు పెట్టించాడు. అన్నిటికీ మించి పల్లెటూరు వాతావరణం కూడా క్రియేట్ చేశాడు. ఇది చేయడానికి వీడు టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టాడు. బట్ నో యూజ్ మామ. బూడిదలో పోసిన పన్నీర్ లాగా చివర్లో వాటితో అనవసరంగా బూతులు మాట్లాడించాడు. పక్క దేశం వాళ్ళు ఏఐని యూజ్ చేసుకుని డెవలప్ అవుతుంటే మన సో కాల్డ్ క్రియేటర్స్ మాత్రం ఇంకా వట్టకాయల మీద ఆతులు పీకే డైలాగుల దగ్గరే ఆగిపోయారు. అబ్బాయిలు ఆతులు చక్కగా మొలవకున్నా ఎందుకురా మీకు ఏతులు? ఆయన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ అమ్మాయిని నాకు ఇస్తే పువ్వులో పెట్టుకొని చూసుకుంటా అంటే అప్పుడు నా మట్టి బుర్రకు అర్థం కాలేదు. అరే కుర్రాళ్ళు చెరుకు కట్టే ఎంత దొడ్డుగా ఉన్న పొక్కలోకి వెళ్ళాక రసం కాచాల్సిందే. ఈ రీల్ క్రియేట్ చేసిన వాడి దృష్టిలో ఇదొక కామెడీ మామ. నిజానికి వీటిని చిల్లర కామెడీ అని కూడా అనకూడదు. పూర్వం వీధి బండ్ల మీద కూర్చుని వాడి కొంపలోకి ఎవడు దూరాడు, దీని దగ్గరికి ఎవడొచ్చాడు అని ఇలాంటి పనికిమాలి ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు. వీడెవడో ఆ బ్యాచ్ కి సంబంధించినోడే అయ్యి ఉంటాడు. అందుకే వాడి థాట్స్ అన్ని రూపాంతరం చెంది ఇదిగో ఇలాంటి పనికిమాలిని ఏఐ రూపంలో మన ముందుకు వచ్చాయి. ఎవరికైనా చూపించండి రా. ఆఫ్రికన్ గుర్రాలపై స్వారీ చేయడం ఇష్టం. నేను చైనీస్ గుర్రాన్ని ఎంచుకుంటాను. నేను భారతీయ గుర్రం మీద స్వారీ చేయడంలో బానే ఉన్నాను. మీలాంటి పెద్ద గుర్రాలు లేదా చిన్న గుర్రాలు నాకు వదలదు. ఇలాంటి రీల్స్ 100 చూసినా సరే వీటి యొక్క థీమ్ ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకునేదే SEX. అవును మామ, ఎలాగూ ఫేస్ కనబడదు, మాట వినబడదు కాబట్టి అడ్డమైన రోతంతా చేయించి రీచ్ దెంగేయచ్చు అనేది వీళ్ళ ప్లాన్. కానీ ఈ క్రియేటర్స్ కి తెలియంది ఏంటంటే దీన్ని ఒక క్రిమినల్ యాక్టివిటీ కిందే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి తెలుసు ఇది ఏఐ అని. ఊర్లలో ఉండే వాళ్ళకి గానీ లేదా కొంచెం ఏజ్ పెరిగిన వాళ్ళకి గానీ ఇది ఏఐ అని తెలియదు, తెలియకపోవచ్చు కూడా. అంత రియలిస్టిక్ గా ఉంటాయి. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు పైగా ఏదో ఎడ్యుకేషనల్ పర్పస్ లో చేస్తున్నట్టు పాష్ గా మాట్లాడే అమ్మాయిలు పెడతాడు, మైక్ పెడతాడు, వాళ్ళకి మంచి డ్రెస్లు వేస్తాడు, స్టూడియో సెటప్ పెట్టి పాడ్కాస్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేస్తాడు. కానీ ఫైనల్ గా అక్కడ జరిగే డిస్కషన్ ఏముంటదంటే ఈ అమ్మాయిల్ని ఎలా సాటిస్ఫై చేయాలనే టాపిక్ మీదే ఉంటది. అయినా వాళ్ళ అమ్మాయిలు కాదు కదరా, ఏఐ కదా. ఏంటి నోరు తిరగట్లా? ఏఐ కదా. ఎలాగో నువ్వు ఇమేజ్ క్రియేట్ చేస్తావు, తర్వాత ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ చేస్తావు, ఆ తర్వాత వాయిస్ ఓవర్ కూడా ఇప్పిస్తావు. సో ఇప్పుడు అదే చేత్తో యు బీ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్ అని ఒక ప్రాంప్ట్ ఇచ్చేయి. దాంతో పాటు నువ్వు కూడా అయిపోతావు సాటిస్ఫై. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 2K లైక్స్ కొట్టండి మామ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి మామ. అలాగే మన బ్యాకప్ ఛానల్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో పిన్డ్ కమెంట్ లో ఉన్నాయి, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మళ్ళీ చెప్తున్నాను మామ, ఈ వీడియోలోని రిమైనింగ్ పోర్షన్ ని మన SKR గ్యాంగ్ ఛానల్లో ఇప్పుడే అప్లోడ్ చేశాను. వెళ్ళి మీ ప్రేమంతా అక్కడ కుమ్మరించేయండి మామ.
నెక్స్ట్ వీడియోతో తొందరలోనే కలుస్తా. థ్యాంక్స్, నమస్తే.